ఓకే, సో మనకి నైన్త్ షెడ్యూల్ ఏం తెలియజేస్తోంది? నైన్త్ షెడ్యూల్ అంటే సో ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ రిజర్వేషన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ. ఓకేనా, ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ ది రిజర్వేషన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా, కాబట్టి భూ సంస్కరణలు మరియు ఎస్సీ ఎస్టీలకు విద్యాలయాలలో కల్పించిన రిజర్వేషన్లు, ఈ రెండు చట్టాలు నైన్త్ షెడ్యూల్లో పొందుపరిచారండి. సో నైన్త్ షెడ్యూల్లో పొందుపరిచారు. మరి మన రాజ్యాంగం 1949లో ఆమోదించే నాటికి 8 షెడ్యూళ్లు మాత్రమే ఉన్నాయి. మరి 8 షెడ్యూల్స్ మాత్రమే ఒరిజినల్లీ ఇన్కార్పొరేటెడ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఇన్ 1949. ఓకేనా, సో బట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. అంటే కొత్తగా 4 షెడ్యూల్ చేర్చారు. సో అందులో మొదటి షెడ్యూల్ మనకి 9వ షెడ్యూల్, 9th వన్. మరి ఇప్పుడు 9th షెడ్యూల్ ని ఎప్పుడు చేర్చారు అంటే సో 1951లో ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని చేర్చారు. ఓకేనా, దిస్ షెడ్యూల్ వాస్ యాడెడ్ బై ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1951. ఓకేనా, సో ఇక మన రాజ్యాంగంలో కోర్టులు జోక్యం చేసుకోలేని ఏకైక భాగం 9th షెడ్యూల్ అండి. ఏంటది? 9th షెడ్యూల్. మన రాజ్యాంగంలో కోర్టులు కూడా జోక్యం చేసుకోలేని ఏకైక భాగం 9th షెడ్యూల్. ఓకే, ఎందుకు అంటే దిస్ షెడ్యూల్ ఎగ్జెంప్టెడ్, సో ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ది జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఆఫ్ ద కోర్ట్, హై కోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. కాబట్టి సో మరి ఇక్కడ ఈ జ్యుడిషియల్ రివ్యూ పవర్ నుండి, న్యాయ సమీక్ష పరిధి నుండి దీన్ని ఎలిమినేట్ చేశారు. ఓకేనా, సో దీన్ని మినహాయించారు. కాబట్టి ఎగ్జంప్షన్ ఉంది. దిస్ షెడ్యూల్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ యాజ్ వెల్ యాజ్ హై కోర్ట్. కాబట్టి ఈ షెడ్యూల్లో ఉన్న చట్టాల జోలికి న్యాయస్థానాలు రాకూడదు అని చేర్చారు. మరి ఈ షెడ్యూల్లో ఉన్న చట్టాలు ఏంటివి అంటే ల్యాండ్ రిఫార్మ్స్, రిలవెంట్ చట్టాలు, అలాగే ఎడ్యుకేషనల్ రిజర్వేషన్స్ ఫర్ ద ఎస్సీ ఎస్టీస్ ఇన్ ఇండియా. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాలయాలలో రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించబడిన చట్టాలన్నీ ఈ షెడ్యూల్లోనే చేర్చబడ్డాయి. ఓకేనా, సో ఇక 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం. సో దిస్ షెడ్యూల్ వాస్ యాడెడ్ బై 52 అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985. ఓకేనా, ఈ షెడ్యూల్ ఎప్పుడు చేర్చారంటున్నాం? 1985లో 52 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చారు. 52 సవరణ చట్టం 1985 ద్వారా షెడ్యూల్ 10 ని మన రాజ్యాంగంలో చేర్చారు. ఏం తెలియజేస్తోంది అంటే సో ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం means the disqualifications of legislative members in case of defection. Okay na, the disqualifications of legislative members like MP, MLE and MLC in case of defection. Okay, so MP, MLE, MLC లుగా ఎన్నికైన శాసన సభ్యులు పార్టీలు మారితే వారు అనర్హులుగా పదవిని కోల్పోయే సందర్భాలని షెడ్యూల్ 10 తెలియజేస్తుంది. ఓకే, వాళ్ళు అనర్హులుగా తమ పదవులను కోల్పోయే సందర్భాలని షెడ్యూల్ 10 తెలియజేస్తుందండి. ఓకే, షెడ్యూల్ 10 తెలియజేస్తుంది. సో నెక్స్ట్